అద్దంకి దయాకర్ అతనికి ఎమ్మెల్యే ఇస్తామని చెప్పేసి మళ్ళీ కొంచెం లేట్ చేసినారు. తర్వాత మొన్న వచ్చే ఎమ్మెల్సీ కోటలో ఇస్తామన్నారు. దానిపైన మీ స్పందన? అధిష్టానం ఆలోచన చేస్తుంది, ఎవరికి ఎక్కడ అకామిడేట్ చేయాలో అధిష్టానం చూసుకుంటుంది. ఎందుకంటే అధిష్టానం పరిధిలో ఉంది కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయలేను. ఏ పరిస్థితులలో ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయారు, ఎందుకు ఇవ్వలేరు, మరి అంతకన్నా పెద్ద పోస్ట్ ఇస్తారా, ఏం చేస్తారా అనేది అది అధిష్టానం చూసుకుంటుంది. కాబట్టి నేను చిన్న దాంట్లో ఆ విషయాలు నేను అంత క్షుణ్ణంగా పరిశీలించలేదు, అది అధిష్టానం చూసుకుంటాను. ఇంకోటి చివరిగా, సైకిల్ మీద కాలేజీకి వెళ్ళిన బీర్ల ఐలయ్య గారు ఈరోజు ప్రభుత్వ విప్పు, ఎన్ని కార్లు, ఫార్చునర్ కార్లు, ఇంత ఈ అభివృద్ధి సక్సెస్ సీక్రెట్ ఏంటంటే కష్టపడ్డా, వ్యాపారం చేసిన, ఓకే, పాల వ్యాపారం చేసిన, ఓకే, వ్యవసాయం చేసిన, యాభై మీద పేపర్ వేసిన, చిన్నప్పటి నుంచి కష్టపడే అలవాటు, దానితో రియల్ ఎస్టేట్ చేసిన, కలిసి వచ్చింది. 4 రూపాయలు సంపాదించిన, 4 రూపాయలు నా ఒక్కడికి ఎందుకన్నా 4 ప్రజలకు 2 రూపాయలు ఖర్చు పెడుతున్నా. రేపు నాకు ఏది వచ్చినా నేను పేద ప్రజల కోసమే ఖర్చు పెడతా. నాకు జీతం వస్తేనే జీతాన్ని పేద ప్రజలకు ఇచ్చిన, ఇంకా నాకు సంపాదన ఎందుకు? అంటే నేను అంచెలంచెలుగా కష్టపడి ఆ కష్టమేందో తెలిసి ఒక పేద కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబంలో పుట్టాం కాబట్టి మధ్యతరగతి బాధలు, చదువుకునేటప్పుడు వచ్చే బాధలు, మనం పడే కష్టాలు నాకు తెలుసు. కాబట్టి నా నుంచి కొంతైనా ఉపశమనం కలగాలి, కొద్ది మందికైనా ఆ చదువుకునే అవకాశాలు, పై చదువు అవకాశాలు కలగాలని నా వంతు సాయం చేసుకుంటూ పోతున్నాడు. నేను పెద్ద ధనికుని కాదు, కోటీశ్వరుని కాదు. కష్టం అంటే తెలిసిన వ్యక్తిగా ఎదుటోని కష్టంలో కొంత బాగా మార్చుకోవాలనే ఆలోచనతోటే నేను నాకు వచ్చే జీతాలు కానీ, నాకు వచ్చే వ్యాపారంలో వచ్చే లాభాలు కానీ అలా ఖర్చు పెడుతున్నాను. సో చివరిగా, కాంగ్రెస్ అధికారాన్ని కూలగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కున్నాను కానీ కొంత ప్రలోభ పెట్టి తీసుకోవడం అని చెప్పేసి కొంత వస్తున్నటువంటి వార్తలు, దానిపైన మీ స్పందన? కాంగ్రెస్ కూల్చడం అంటే కేసీఆర్ జేజం నుంచి కూడా కాదు, ఇది తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం. అంటే సీట్లు ఎక్కువ వచ్చినాయి కానీ ఓటింగ్ పర్సెంట్లో జస్ట్ 2%. అంటే పరిస్థితుల ప్రభావం అక్కడక్కడ ఉంటుంది. కానీ ఇలా ఆలయ నియోజకవర్గం చూడండి, 50,000 మెజార్టీ అంటే చరిత్రలో కనీ వినియోగ రీతిలో 50,000 మెజార్టీ వచ్చింది. నాకంటే సీనియర్ నాయకులు, పెద్ద వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు, ఇక్కడ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు, వాళ్ళకి ఎదురు లేదన్న వాళ్ళకు కూడా ప్రజలు 33,000, 30 దాటలేదు, 38 లాస్ట్కి వచ్చినట్టున్నాయి. అలాంటిది ఒక పేదోన్ని, ఒక సామాన్య కార్యకర్తను నాకు 50,000 మెజార్టీ ఇచ్చారంటే ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఏదైనా సాధ్యమైంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా 20 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే పేద ప్రజలకు హక్కును చేర్చుకుంటుంది.